మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెబుతుందంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. మనం దేవుడి గురించి చాలాసార్లు చెప్పేటప్పుడు వాక్యం గురించి కానీ దేవుని యొక్క మాటలు చాలామంది సహోదరులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం ప్రేమపూర్వకంగానే చెప్తాం. అంటే నిజమైన దేవుడు ఎలాగుండో, మనం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటుండో, ఏ విధంగా మనం నడిస్తే సర్వసృష్టికర్త అయిన దేవుడికి ఇష్టము, ఇవన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం? ప్రేమపూర్వకంగానే మనిషిని మనిషిగా చూసే విధానం మనది. అర్థమవుతుందా? కొంతమంది ఏంటంటే ప్రాంతీయ పరంగా చూస్తారు మనుషుల్ని. ప్రాంతాలకు అంటే ఈ ప్రాంతం వారినే ఇష్టపడతా ఉంటారు, వాళ్ళ ప్రాంతం వారినే ఇష్టపడతా ఉంటారు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకే ఇష్టపడతా ఉంటారు, వాళ్ళ దేశం వారిని మాత్రమే ఇష్టపడతా ఉంటారు. కానీ దేవుడు వీటన్నిటికీ అతీతంగా ఉండవు. దేవుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, వీటన్నిటికి కూడా అతీతంగా ఉండవు అని దేవుని వాక్యం స్పష్టమవుతుంది. ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఎలాగుండో అన్నిటికీ అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉన్నా నన్ను తెలుసుకోవాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం ఏం చెబుతుంది? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ఇక్కడ కుక్కల గురించి, పందుల గురించి చెబుతుండం. అంటే ఇక్కడ కుక్కలు, పందులు అంటే ఈ యొక్క జంతువుల గురించి చెప్పట్లా. దేవుడు ఎవరి గురించి చెబుతాడు? ఇక్కడ జంతువుల విషయం చెప్పట్లా. మీ యొక్క మంచి మాటలు పంది స్వభావం కలిగిన మనుషులకు చెప్పకండి, కుక్క స్వభావం కలిగినటువంటి మనుషులకు చెప్పకండి. ఎందుకంటే మీరు మంచి మాటలే చెబుతారు. పంది ముందల ముత్యాలు అంటే మంచి విషయాలను పోస్తే అది ఏం చేసిద్ది? పందికున్న స్వభావం ఏంటి? తొక్కేసిద్ది. నేను అప్పుడిప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటా, అంటే చూస్తూ ఉంటా. మనల్ని చాలామంది దేవుని నమ్ముకున్న వ్యక్తులను ఏమని పిలుస్తారు? గొర్రె, అది ఇదని. వీళ్ళు ఎలాగ పిలుస్తారంటే ఎట్టకారంగా పిలుస్తారు. ఎట్లా పిలుస్తారు? ఎట్టకారంగా, మంచికి కాదు వాళ్ళు పిలిచేది. ఎట్టకారంగా, అదుగో గొర్రె వస్తుందిరో, గొర్రె బిడ్డ వస్తుందిరో, ఈ విధంగా ఎట్టకారంగా పిలుస్తూ ఉంటారు. వీళ్ళ కోసం దేవుడి వాక్యం ఏం చెబుతుందంటే, ఏమని చెబుతుంది? నేను నిన్న గొర్రెల దగ్గరికి వెళ్ళా. మామూలుగా గొర్రెలు గాయటానికి కొంతసేపు మా నాన్న ఏం చేసిండు, కొద్దిసేపు గొర్రెల దగ్గర ఉన్నానా అని చెప్తే వెళ్ళినప్పుడు నాతో పాటే ఇంకొక కాపరి వచ్చిండు, వేరే గొర్రెలు తోలుకొని వచ్చిండు. వస్తే ఆయన జీతానికి ఉంటాడు. గొర్రెలకి ఏముంటాడు? ఆయన జీతానికి ఉంటాడు. అయితే గొర్రెలు ఆయన మాట వినట్లేదు, ఎటుబడి తట్టు వెళ్తానే కేక వేస్తాడు. గొర్రెలను కేకేసినా వినట్లేదు. మా ఇద్దరి మధ్యన సంభాషణ ఎలా ఉందంటే, ఆయన అంటాడు, ఈ గొర్రెలు నా మాట వినవు, కానీ ఈ గొర్రెల యజమానుడు ఉంటాడు కదా, అంటే కాపరి, ఆయన మొన్న మేమిద్దరం కలిసి వెళ్తుండగా ఆ గొర్రెలు చేలో పడటానికి వెళ్తున్నాయి, ఏదో చేలో పడటానికి వెళ్తున్నాయి. నేను అంటే వాటిని గద్దిద్దామని చెప్పేసి నేను వెళ్తుంటే ఆయన అన్నాడు, ఆ గొర్రెల యజమానుడు అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిండు. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? అగో గొర్రెలు పైరులోకి వెళ్తున్నాయి, పంట తినటానికి వెళ్తాను, వాటిని గద్దించుకొని వద్దామని వెళ్తున్నా అని చెప్పేసి జీతగాడు చెప్పిండు. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండని చెప్పేసి 2 సార్లు పిలిచిండంట గట్టిగా. మందని ఏం చేసిండు? 2 సార్లు గట్టి కేకేస్తే పైరు వైపు వెళ్ళే మంద కూడా తిరిగి వెనక్కి ఆయన దగ్గరకు వచ్చినాయని నేను చెప్పిన మాట కాదు, ఇది జీతగాడు చెప్పిన మాట. అవునా? యజమానుడి మాట గొర్రె ఎన్నది. అర్థమవుతుందా? దీనికోసమే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 15వ వచనం.
తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 11వ వచనం ఏమని చెబుతుంది? 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఇప్పుడు ఏం చెబుతుందంటే ఇక్కడ వాక్యం, నా గొర్రెలు నా మాట వింటాయి అని ఎవరి గురించి చెబుతుండ? ఇక్కడ దేవుడు చెబుతుండవు. దేవుడు మనల్ని గొర్రెలు అంటే మనం ఒప్పుకుంటాం, ఎందుకంటే ఆయన మాట మనం వింటాం కాబట్టి. ఆయన అంటే మనం వింటాం. నా గొర్రె అంటే మనం ఎప్పుడు వింటాం? దేవుడు అంటే వింటాం. నువ్వెవడు నన్ను గొర్రె అనడానికి? నీ గురించే దేవుడు ఏమని చెబుతుండంటే, పంది స్వభావం కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు గొర్రె ఏం చేస్తుంది? బురదలో ఉండలేదు, అది ఎక్కువసేపు ఉండలేదు. కాపరి పిలిస్తే వెంటనే వస్తుంది, దాని స్వభావం అది. మరి పంది స్వభావం కూడా నేను గమనించా. ఎందుకండి, మొన్న చెరువు దగ్గరికి వెళ్తే చెరువులో కొన్ని పందులు ఉన్నాయి. ఇద్దరు కాస్తున్నారు వాటిని. ఇద్దరు వాటికి యజమానులే. అర్థమవుతుందా? ఆ పందులకి యజమానులే, వాళ్ళు కొన్నాయే పందులు, వాళ్ళయే, చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు. నేను అడిగా, ఒక పంది వీటన్నిటిలో గుంపులోంచి కొంచెం వేరైపోతే అది మళ్ళీ ఆ పందులలోకి వస్తుందా అని అడిగితే రాదు. అది ఏ పందికి ఆ పందే సపరేట్గా వెళ్ళిపోతా ఉంటాయి. వెళ్ళిపోయి బురద చేసుకొని ఆ బురదలో బండుతాయి. అర్థమవుతుందా? ఆ బురదలో నుంచి రావు. గట్టిగా తిన్నదనుకో పంది, దానికి ఇష్టం వచ్చిన ఆహారం తింటది. పంది ఏం తింటది? వ్యర్థమైన వాటన్నిటినీ తింటది. దాని నోటి నిండా ఏముంటది? ఇప్పుడు కంపు. నోరు తెరిస్తే కంపే. అలాగా ఆ పంది కంపు కొట్టే వాటినిటిని తిని ఆ కడుపు నింపుకొని, కడుపు నిండిన తర్వాత బురద చేసుకొని బురదలో దొర్లుకుంటూ అందులోంచి బయటికి రాదు. యజమానుడు ఏమని చెప్పిండంటే, ఆ పంది రావాలి అంటే రాళ్ళు తీసుకొని కొడితే వస్తుంది బయటికి. ఎట్లా వస్తుంది? మామూలుగా పిలిస్తే రాదది. యజమానుడైనా సరే రాళ్ళు తీసుకొని కొడితేనే బయటకు వస్తుంది. ఇప్పుడు గొర్రెకున్న స్వభావం, పందికున్న స్వభావం అర్థమవుతుందా? నువ్వు ఎందులో దొరుకుతున్నావు? బురదలో దొరుకుతున్నావు. నీ యజమానుడు ఏమై ఉన్నాడు? చాలా మంది మనల్ని గొర్రెలు అన్నప్పుడు, వాళ్ళు గొర్రెలుగా ఎందుకు మనల్ని పిలుస్తున్నారంటే, మన యజమానుడు మనల్ని గొర్రెలని పిలుస్తుండవు కాబట్టి వాళ్ళు ఒకటే తెలుసు, గొర్రెలు అని పిలవటమే తెలుసు. గొర్రెలు అని వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారనే ఆలోచన వాళ్ళకి లేదు. అక్కడ గొర్రెలు అనే సంబోధన ఎవరు చేశారనే ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నా గొర్రెలు నా మాట వింటవని విశ్వాసుల గురించి చెప్పిండు అక్కడ. అర్థమవుతుందా? అన్యుల గురించి కాదు. నా మాట నన్ను అనుసరించి నడిచే వ్యక్తులు, యేసు ప్రభువుని అనుసరించే వ్యక్తులు, యేసు ప్రభు గొర్రె అని పిలిస్తే, అంటే యేసు ప్రభు తన కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ గొర్రెగా భావించి పిలిస్తే వాళ్ళు వింటారు. కానీ పందులు కుక్కలు పిలిస్తే గొర్రె మాట వింటదా? ఒక పంది గొర్రెని దాని భాషలో గొర్రెని పిలిస్తే గొర్రె మాట వినదు. కుక్కలు మొరిగితే గొర్రెలు వింటాయా? కుక్కల మాటలు వింటాయా? వినవు కదా. అందుకనే దేవుడి గురించి పందులకు కానీ కుక్కలకు కానీ చెప్పినప్పుడు అవి ఏం చేస్తాయంట? పందుల ఎదుట మీ ముత్యములను పోయకండి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి. దేవుడి గురించి వాళ్ళకి చెప్తే, యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్తే గొర్రెలని సంబోధిస్తారు, బూతులు మాట్లాడతారు. మరీ ముఖ్యంగా ఏం మాట్లాడతారు? పంది తినేదాన్ని బట్టి దాని నోరు వాసన కొట్టిద్ది, కంపు కొట్టిద్ది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాళ్ళు ఆహారంగా భుజిస్తారు, అంటే మనం వాక్యాన్ని చదువుతాం కాబట్టి, దేవుని వాక్యాన్ని చదువుతాం కాబట్టి మన నోటిలో నుంచి దేవుని మాటలే వస్తాయి, పరిశుద్ధమైన మాటలే వస్తాయి. బూతులు మన నోటికి రావు. దేవుడి వాక్యం అదే సెలవిస్తుంది, నీ నోటి నుండి బూతులు రాకూడదు, సరసోక్తులు పలకకూడదు, బూతులు మాట్లాడకూడదు, వ్యర్థమైన ఏవి నీ నోటికి రాకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఒకవేళ నీ నోటి నుంచి బూతులు వచ్చినాయి అనుకో, నీ స్వభావం ఏం స్వభావం? పంది స్వభావం. పంది తను తినేదానిని బట్టే దాని నోరు కంపు కొట్టిద్ది. కుక్క తిన్నదాన్ని వాంతి చేసుకుంటుందంట. ఆ వాంతి చేసుకున్న దాన్నే మళ్ళీ తినిద్ది. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు 2వ అధ్యాయం
2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. కుక్క ఏం చేస్తుందంట? తన వాంతికి తిరిగిద్ది. పందిని నువ్వు ఎంత శుభ్రంగా కడిగినా అది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? బురదలో దొరలటానికే వెళ్ళిద్ది. దాని స్వభావం అది, కుక్క స్వభావం అది. అర్థమైందా? ఇలాగా దేవుడి గురించి మనం ఎంత మంచిగా చెప్పడానికి ప్రయత్నించినా పందులు మాటలేనవు, కుక్కలు తన స్వభావాన్ని మార్చుకోలేవు. అర్థమవుతుందా? మనం అనలేము. ఎందుకు అనలేము? సహోదరులుగా భావిస్తున్నాం. మనం ఇతరులను ఏ విధంగా భావిస్తున్నాం? మన సహోదరులుగా భావిస్తున్నాం. దేవుడు అదే అంటాడు, ఎవరిని గద్దెంపక, ఎవరిని దూషింపక ప్రేమ కలిగి ప్రతి ఒక్కరితోనూ ప్రత్యుత్తరం ఇవ్వాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రతి ఒక్కరితో ఏ విధంగా మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి? ప్రేమగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. కానీ ఎదుటి వ్యక్తికి తన స్వభావం ఏంటిదో మనం గుర్తు చేయాలి కదా. అర్థమవుతుందా? సహోదరుడా, నువ్వు ఎక్కడున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? నీ మాట తీరు ఎలాగుంది? బురదలో దొరిలే పంది రీతిగా ఉందా? కక్కిన దానికి తిరిగే కుక్క రీతిగా ఉందా? ఏ విధంగా ఉంది నీ స్వభావం? ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు? ఏ విధంగా దేవుణ్ణి నువ్వు ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు? నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక నీవును పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక నీ వినికిడి పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక నీ చేతలు పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక నీ నడవడికలు పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనక నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది నీ నుంచి. పనికిమాలిన వ్యర్థమైన మాటలన్నీ పలుకుతున్నావు అంటే నువ్వు ఆరాధించే వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళని లోకస్తులు అనుకుంటారు. జాగ్రత్త. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. బురదలో దొరిలే పంది దాని స్వభావం అదే అంటారు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది ఒక సామెత ఉంటుంది. దాన్ని నువ్వు ఎంత గడిగినా, దానికి ఎంత సువాసన కలిగే అవన్నీ తీసుకెళ్ళినా దానికి నచ్చదు. నువ్వు ఆహారాన్ని మంచిగా గిన్నె కడిగి పెడితే అది తినటానికి అంతగా ఇష్టపడదు. కానీ వ్యర్థంగా బురదలో పోయి తొక్కుకొని బురదలో తినడానికి ప్రయత్నం చేస్తుంది. దాని స్వభావం అటువంటిది. కానీ గొర్రెకి నువ్వు శుభ్రంగా ఉండే ప్రదేశంలో పెడితే కానీ తను తినదు. అర్థమవుతుందా? ఒక్కసారి గొర్రెలు తిరిగిన ప్రదేశంలో, తొక్కిన ప్రదేశంలో వేరే గొర్రెలు వచ్చి తినలేవు. తెలుసా ఇది మీకు? గొర్రెలు 2-3 సార్లు తిరిగినాయి అనుకో ఆ ప్రదేశంలో, మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళి తినడానికి అవి ఇష్టపడవు. దానికి ఎటువంటిది కావాలి? పరిశుద్ధమైనది కావాలి. ఇది గొర్రె స్వభావం. గొర్రెల గురించి తెలియదు వీళ్ళకి. గొర్రె అంటారు, స్వభావాన్ని చాలా ఈజీగా సంబోధిస్తారు. అదిగో గొర్రె వస్తుందిరా అని. గొర్రె ఎవరికి లోబడిద్ది? తన యజమానుడికి మాత్రమే లోబడిద్ది. పందులకు లోబడదు, కుక్కలకు లోబడదు, అన్యులకు లోబడదు, వ్యర్థమైన వాళ్ళందరికీ లోబడదు గొర్రె. అర్థమవుతుందా? కుక్క అరిస్తే బెదిరి నుంచునిద్ది, పందికి బెదిరి పక్కన నుంచునిద్ది. కానీ గొర్రె దాని స్వభావానికి ఇది ఎటువంటిగా లోబడదు. బురదలో దొరలటానికి గొర్రె ఒప్పుకోదు, కక్కిన దాన్ని తిరగటానికి ఒప్పుకోదు గొర్రె. అర్థమవుతుందా? ఇలాగా ఏమంటుండు దేవుడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటుండో మళ్ళీ ఒకసారి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని తొక్కి, వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయనేమో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? సహోదరులని మనం భావించి ప్రేమపూర్వకంగా దేవుడి గురించి చెప్పటానికి, అంటే పరిశుద్ధమైన దేవుడి యొక్క వాక్యము అంటే పరిశుద్ధమైనది వాళ్ళకి పెట్టడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని తొక్కి వేస్తున్నారు. అందుకే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, పందుల ఎదుట ముత్యములను వేయకుడి.
కాబట్టి మనం ఎవరితో ఎలాగుండాలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. గొర్రె అని అనే వ్యక్తి స్వభావం ఎలాగుందో ఆ వ్యక్తి తాను పరీక్షించుకోవాలి. నువ్వు దేంట్లో బొరులుతున్నావో నీకు తెలియాలి. అది ఒక వ్యర్థమైన దొంగతనంలో దొరికే నీవు, ఆ పంది స్వభావం కలిగిన నీవు దేవుని యొక్క బిడ్డల గురించి వ్యర్థంగా మాట్లాడటానికి నీకు అర్హత లేదు. వ్యభిచారం అనే ఆ యొక్క బురదలో దొరికే పంది స్వభావం కలిగిన, అంటే కక్కిన దానికి తిరిగే కుక్కలాగా ఉన్న నీవు పరిశుద్ధమైన దేవుని యొక్క బిడ్డలను అనడానికి నీకు అర్హత లేనే లేదు. తాగుడు అనే వ్యర్థమైన బురదలో దొరికే పందిలాగా ఉండే నీవు దేవుని యొక్క బిడ్డలను అనడానికి నీకు అర్హత లేనే లేదు. వ్యర్థమైన బూతులు సంబోధించే పనికిమాలిన అంటే వాసన కలిగిన ఆ నోటి వేసుకున్న నీవు, అంటే పరిశుద్ధమైన మాటలు పలికే దేవుని బిడ్డలను అనటానికి నీకు లేదు. ఆ యొక్క అర్హత నీకు లేదు. అర్థమవుతుందా? వ్యర్థమైన వ్యభిచార కార్యక్రమాలకు ఉరుకులు పెట్టే నీవు పరిశుద్ధంగా జీవించే దేవుని బిడ్డలను మాట్లాడటానికి నీకు అర్హత లేదు. అర్థమవుతుందా? డ్రగ్స్ అనే వాటికి ఎడిక్ట్ అయిన నువ్వు, అర్థమవుతుందా? ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటైన నువ్వు దేవుని బిడ్డలను గొర్రె అది ఇది అని సంపాదించడానికి నీకు అర్హత లేనే లేదు. నువ్వు పందిలాగా ఆ స్వభావం కలిగి అందుట్లోనే దొర్లుతున్నావు, ఆ బురదలోనే దొర్లుతున్నావు. ఇంకా తాగుడు అనే బురద, సిగరెట్ స్మోకింగ్ అనే బురద, పబ్బులు అనే బురద, సినిమాలు అనే బురద, సీరియల్స్ అనే బురద, ఇంకేంటి ఈ లోక సంబంధమైన వ్యర్థమైన అశ్లీలమైన వాటిని చూసేటువంటి బురద, బూతులనే బురద, సరసోక్తులనే బురద, ఈ బురదలో దొరికే పందివి నువ్వు పరిశుద్ధులైన యొక్క దేవుని బిడ్డలను గొర్రె అని పలికితే, నువ్వు పిలిస్తే లోబడటానికి ఎవరు లేనే లేరు. ఎందుకంటే దేవుడు పిలిస్తే లోబడతారు గొర్రె అని. నీలాంటి పనికి మాలిన వాళ్ళు పిలిస్తే కొంచెం మాకు దాన్ని ఏమంటారు, అది తీసుకోలేకపోతున్నాం మేము. నీలాంటి పనికి మాలిన వాళ్ళు గొర్రె అని పిలవడానికి నీకు అర్హత లేదు. అర్థమవుతుందా? దేవుడు అదే చెప్తుండవు, పందులు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందుల ఎదుట పోయకండి. నువ్వు ఎందుట్లో ఎడిక్ట్ అయ్యి లేవా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నువ్వు గుండె మీద చేసుకొని చెప్పగలవా? నేను అబద్ధాలు ఆడను, దొంగతనం చేయను, బూతులు మాట్లాడను, వ్యర్థమైన వాటన్నిటికి నేను పోను, వ్యభిచారం అనేటిది నా దగ్గర లేదు, అబద్ధాలు ఆడను, నేను నీతిగా జీవిస్తాను, సిగరెట్టు, తాగుడు, పబ్బులు, సినిమాలు, షికార్లు, సరసోక్తులు ఇవేమీ నా దగ్గర లేవు, నేను పరిశుద్ధుడను అని నువ్వు అనుకున్నప్పుడు, అని నువ్వు భావించుకున్నప్పుడు, అప్పుడు రా నా దగ్గరికి, నువ్వు గొర్రె అనడానికి నువ్వు రా, నేను అప్పుడు ఒప్పుకుంటా. అర్థమవుతుందా? ఈ స్వభావాలలో పంది స్వభావం నీలో ఉంటే నువ్వు దేవుని యొక్క బిడ్డలను, పరిశుద్ధంగా జీవించే బిడ్డలను, అంటే దేవుణ్ణి అనుసరించి నడిచే వాళ్ళే పరిశుద్ధులు. కానీ నేను చర్చికి వెళ్తున్నా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి 2 పేతురు 2వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఇక్కడ అవిశ్వాసులకే కాదు, దేవుణ్ణి నమ్ముకోని వారికే కాదు, దేవుణ్ణి నమ్ముకున్న వారికి కూడా దేవుడు ఇక్కడ ఒక గద్దింపిస్తాడు. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. దేవుడి గురించి మనకి చాలా మందికి తెలియకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తెలుసుకున్న తర్వాత మళ్ళీ అందుట్లోకి పోతాయి. ఇప్పుడు అదే అంటుంది దేవుడు, వారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై
అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత, అంటే ఈ పాపములన్నిటి నుంచి చేయకూడదు, ఇవన్నీ చేయకూడదని దేవుడి వాక్యం చేత మనం తెలుసుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, అర్థమవుతుందా? దొంగతనం అనేది మనం దొంగతనం చేయకూడదని మనం తెలుసుకున్నాం, మళ్ళీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం వాటిలోకి వెళ్తే అబద్ధం అంటే ఇంకేంటిది, ఏదైనా లోక సంబంధమైనది, తాగుడు కానీ, బూతులు కానీ, ఈ యొక్క చెడు చూపులు కానీ, వ్యభిచారం కానీ, ఇంకేంటి జారత్వం కానీ, వీటన్నీ చేయకూడదని మనం తెలుసుకున్న తర్వాత, అనుభవంగా ఎరిగిన తర్వాత మరలా తప్పిపోతే, ఒకవేళ ఆ స్థితిలో ఉన్నవా మనం ఈరోజు తెలుసుకుంటున్నావా, జాగ్రత్తగా మళ్ళీ వాటన్నిటి నుంచి దేవుడు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకటానికి మనం బద్దులమై ఉన్నాం. ఇక్కడ ఏమంటాడో, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. అందుకే వాళ్ళ గురించే చెప్తుండవు. ఈ యొక్క తప్పిపోయిన వారి గురించి, నాలాంటి వారి గురించి దేవుడు ఏం చెబుతుండంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అర్థమవుతుందా? మనము ఈ స్వభావం నుంచి జాగ్రత్తగా ఉండటానికి దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి బద్దులమై ఉన్నాం. ఈ రోజు నుంచి మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని, అర్థమవుతుందా, పరిశుద్ధపరుచుకొని, అంటే వాక్యం చేత పరిశుద్ధపరుచుకొని పశ్చాత్తాపడి మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతకటానికి మనం బద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ప్రేమగల తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి అయ్యా మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రభా నీ సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకటానికి గల కృపను దయచేయండి. అయ్యా మేము ఎంతో పనికిమాలిన వారంగా జీవించిన వారం ప్రభువా, నీ రక్తం చేత కడగబడిన వారము ప్రభువా, అయినను ప్రభువా ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటిలో మళ్ళీ లోనై అయ్యా నిన్ను అనేక సార్లు గాయపరిచిన వారిగా మేము ఉన్నాము ప్రభువా. మమ్మల్ని క్షమించండి. ఇకనైనా నువ్వు ప్రభువా నీ సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి నీ ఆత్మ ద్వారాగా మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నిలబెట్టి నీ నామానికి మహిమకరంగా జీవించడానికి గల కృపను దయచేయమని అయ్యా ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో అడిగి బ్రతిమలాడి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.